అసలు మీ ఇంటికి కరెంట్ బిల్ కట్టనవసరం లేదు. ఇంకా మీకే రిటర్న్‌గా డబ్బులు వస్తే ఎలా ఉంటుంది? అవును, ఇది నిజమే. ఇప్పుడు సోలార్ ఎనర్జీతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా లేదంటే చాలా డిస్కౌంట్‌తో సోలార్ ప్యానెల్స్ ఇస్తుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వైభవ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం ఇళ్లల్లో సోలార్ ఎనర్జీ వాడకం గురించి, ఇంకా ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఇంటికి కూడా సోలార్ ఎలా వేయించుకోవచ్చో, ఎంత లాభం పొందొచ్చో క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ సోలార్ ఎనర్జీ అంటే ఏంటి? సూర్యుడు మనకు ఉచితంగా ఇస్తున్న శక్తినే సోలార్ ఎనర్జీ అంటాం. దీన్ని సోలార్ ప్యానెల్స్ ద్వారా కరెంటుగా మార్చుకొని మన ఇళ్లల్లో వాడుకోవచ్చు. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే 20 నుంచి 25 ఏళ్ల వరకు పనిచేస్తుంది. అంటే ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలా సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ వస్తుంది. ఆగండి, అయితే మొత్తం ఖర్చు మనమే పెట్టుకోనవసరం లేదు. అలాగే కొన్ని ఫ్యామిలీస్కి అయితే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. మనం ఈ సోలార్ ఎనర్జీని మన ఇళ్లలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనం మన ఇళ్లల్లో లైట్లు, బల్బులు, ట్యూబ్లైట్ వంటి వాటికి ఈ సోలార్ ఎనర్జీ ఉపయోగించుకోవచ్చు. మనకు ఎక్కువగా ఎండాకాలంలో ఫ్యాన్స్, కూలర్స్, ఎయిర్ కండిషనర్స్ ఉపయోగిస్తూ ఉంటాం. దీనివల్ల మన కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తుంది. మనం ఇప్పుడు వీటిని కూడా సోలార్ ఎనర్జీతో ఉపయోగించుకోవచ్చు. మనం వాటర్ హీట్ చేయడానికి కామన్గా గ్యాస్ లేదా కరెంట్ ఉపయోగించుకునే పని లేకుండా ఈ సోలార్ ఎనర్జీని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ట్యాంకులోకి నీళ్ళు ఎక్కించడానికి, అలాగే బోర్వెల్ రన్ చేయడానికి ఈ సోలార్ ఎనర్జీ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మనం మన ఇంటికి ఎన్ని యూనిట్స్ అవసరమవుతున్నాయో క్యాలిక్యులేట్ చేసుకొని దానికి అనుగుణంగా ఒక సోలార్ ఎనర్జీ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా మనం ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఓవెన్ ఇలా ఎన్నో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రన్ చేయొచ్చు. ఈ సోలార్ ప్యానెల్స్ మన ఇంటికి సెట్ చేయించుకుంటే వచ్చే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కరెంటు బిల్లులు తగ్గుతాయి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 20 నుంచి 25 ఏళ్ళ వరకు ఉపయోగం అవుతుంది. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ, సూర్యుడు ఉన్నంతకాలం ఫ్రీగా ఎనర్జీ వస్తూనే ఉంటుంది. మీరు మీకు కావలసినంత కరెంట్ ఉపయోగించుకొని తర్వాత మిగిలిన కరెంట్ని నెట్ మీటరింగ్ సిస్టంతో గ్రిడ్కి అమ్మేయవచ్చు. అలా అమ్మిన కరెంట్కి గవర్నమెంట్ తిరిగి మన అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో సబ్సిడీ కూడా వస్తుంది. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో రూఫ్ టాప్ వేయడానికి పెద్ద అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్స్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ పూర్తిగా ఉచితం. బ్యాక్వర్డ్ క్లాసెస్ కుటుంబాలకు అంటే బీసీ కుటుంబాలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60,000, స్టేట్ గవర్నమెంట్ నుండి 20,000 సబ్సిడీ వస్తుంది. ఇతరులకు కూడా సబ్సిడీ ఉంటుంది, కానీ సబ్సిడీ డిస్కౌంట్ వేరేగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్కి 25% క్యాపిటల్ సబ్సిడీ కూడా లభిస్తుంది. దీనికి ఎవరు అర్హులు ఇప్పుడు చూద్దాం. అప్లై చేసే వ్యక్తి లేదా ఆ కుటుంబం భారతదేశానికి చెందిన వారై ఉండాలి మరియు తగిన రూఫ్తో ఇల్లు కలిగి ఉండాలి. ఆ ఇంటికి వ్యాలిడ్ పవర్ కనెక్షన్ ఉండాలి మరియు ఇంతకు ముందు ఏ ఇతర సోలార్ సబ్సిడీ తీసుకొని ఉండకూడదు. దరఖాస్తుదారు పేద లేదా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారై ఉండాలి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మనం నేషనల్ పోర్టల్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ pmsuryaghar.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్ లేదా ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ లాంటి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. అలా సమర్పించిన తర్వాత
ఒక్కసారి డిస్కామ్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆథరైజ్డ్ వెండార్ ద్వారా ఇన్స్టలేషన్ చేస్తారు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే సోలార్ ఎనర్జీ మన ఇంటికి కరెంటు ఖర్చు తగ్గించడానికి చాలా బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల వల్ల ఇంకా తక్కువ ఖర్చుతో ఈ సదుపాయం మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో సోలార్ ప్లాన్ చేస్తున్నారా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. అవి మీ వరకు రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.